హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ని ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళు మీ యొక్క ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ అప్రూవ్ అయిందా లేదా, దాని యొక్క స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మీ మొబైల్ నుంచే చూసుకోవచ్చు అన్నమాట. అది ఏ విధంగా చూడాలి, సో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు మాత్రమే సో మొబైల్లో చూసుకోవచ్చు అనమాట. అలాగే ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ను ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి దానికి సంబంధించి నేను సపరేట్ వీడియో అనేది చేస్తాను. బట్ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు మీ యొక్క ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ అప్రూవ్ అయిందా లేదా ఏ విధంగా తెలుసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, అందుకోసం మీరు మీ సేవ 2.0 పోర్టల్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఏ విధంగా ఓపెన్ అవుతుంది, ఇక్కడ తెలంగాణ మీ సేవ పోర్టల్ అని వస్తుంది. దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ నెక్స్ట్ పేజ్ మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇందులో మీకు సో అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఒకటి మనకు అప్లికేషన్ ఐడి అనేది జనరేట్ కావడం జరుగుతుంది. ఇగో ఈ విధంగా అయితే దీని యొక్క వెబ్సైట్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే సో అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీ యొక్క లాగిన్ ఐడి, యూజర్ ఐడి, పాస్వర్డ్ అడుగుతుంది. దానికి సంబంధించి సపరేట్ వీడియో చేస్తాను, సో అది వదిలేయండి. సో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఈ విధంగా ఓపెన్ చేసి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు వెల్కమ్ టు మీ సేవ పోర్టల్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు నవ్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అని చూపిస్తుంది అనమాట. మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీకు ఒక మెసేజ్ వస్తుంది, అప్లికేషన్ ఐడి ఉంటుంది అనమాట. అప్లికేషన్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. సో నేను ఎంటర్ చేసి నా యొక్క సర్టిఫికేట్ నేను అప్లికేషన్ చేశాను ఆల్రెడీ, అది అప్రూవ్ అయిందా లేదా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, నేను నా యొక్క సో అప్లికేషన్ ఐడి నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ సెర్చ్ ఆప్షన్ పైన మీరు ఈ విధంగా ట్యాప్ చేయండి. సెర్చ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సో మీకు సంబంధించిన డీటెయిల్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. సో మీరు మీ యొక్క అప్లికేషన్ ఐడి ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సంబంధించిన ఇక్కడ ఒక క్యాప్చా అంటే ఇక్కడ ఓటీపీ ఉంటుంది అన్నమాట. సో ఈ క్యాప్చా అని ఒక నంబర్ ఉంటుంది, మనకు ఒక ఈ టెక్స్ట్ని ఇక్కడ మనం ఈ బాక్స్లో అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. ఎంటర్ చేసిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఈ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ ఈ విధంగా ఎంటర్ చేసిన వెంటనే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మీ యొక్క స్టేటస్ ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. సో మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ తీసుకుంటే మీకు సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడి, అలాగే మీకు సంబంధించిన అప్లికేషన్ నంబర్ ఇక్కడ అన్నీ చూపించడం జరుగుతుంది. సో నేను నా యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ కోసం నేనైతే బ్లర్ అయితే చేస్తున్నాను, మీకు కనిపించకుండా కొంచెం లైట్గా బ్లర్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మీకు సంబంధించిన మీ యొక్క ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ నేమ్ ఉంటుంది. అలాగే మీకు సంబంధించి తెలంగాణ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. సర్వీస్ నేమ్ వచ్చేసి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది. దాని తర్వాత అప్లికేషన్ నంబర్ ఉంటుంది. సో మీరు అప్లికేషన్ నంబర్ మాత్రమే ఎంటర్ చేయాలి. మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు రిసిప్ట్లో 2 నంబర్స్ ఉంటాయి, ట్రాన్సాక్షన్ ఐడి నంబర్ ఉంటుంది, అప్లికేషన్ నంబర్ ఉంటుంది. అప్లికేషన్ నంబర్ ఎంట్రీ చేస్తేనే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు వస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మీరు ట్రాన్సాక్షన్ డేట్ వచ్చేసి ఎప్పుడు చేశారని చూపిస్తుంది, అమౌంట్ చూపిస్తుంది, అలాగే మీ యొక్క డిస్ట్రిక్ట్ చూపిస్తుంది, అలాగే ఇక్కడ ఆన్లైన్లో చేశారా అనేది కూడా చూపిస్తుంది, అలాగే మీ యొక్క మండల్ చూపిస్తుంది, డిస్ట్రిక్ట్ అన్నీ చూపిస్తుంది అనమాట. సో దాని తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా సో నెక్స్ట్ మీకు ఏముంటుందంటే ఇక్కడ చూసుకుంటే సో అప్రూవ్ అయిందా లేదా స్టేటస్ ఏ విధంగా చూడాలంటే ఇక్కడ చూసుకోవచ్చు, స్టేటస్ నాట్ వెరిఫైడ్ అని ఉంది. అయితే ఇది మనకు వెరిఫై అవ్వాలి, స్టేటస్ నాట్ వెరిఫైడ్ అని ఉంది కదా. సో ఇది మనకు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అప్రూవ్ అయితేనే ఇక్కడ అప్రూవ్డ్ అని ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అప్పుడు మీరు దీన్ని ప్రింట్అవుట్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, సో అప్రూవ్డ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఇక్కడ అప్రూవ్డ్ ఆప్షన్ వస్తుంది. దాని తర్వాత మీరు అప్రూవ్ ఆప్షన్ వస్తే అక్కడ నుంచి ప్రింట్అవుట్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇంకా ఇది వెరిఫికేషన్ స్టేటస్లోనే ఉంది, ఇంకా దీన్ని అప్రూవ్ అయితే చేయలేదన్నమాట. సో మీకు కూడా ఈ విధంగా చూపిస్తుందా లేదా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకు అప్రూవ్డ్ అయిందా, నో నాట్ వ్యూడ్ అని చూపిస్తుందా ఒకసారి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.